అన్నీ కూడా ఒక కొలిక్కొచ్చాయి. మరి మధ్యలో వచ్చినటువంటి పరిపాలన విధానంలో రకరకాల స్కాములు జరిగినాయి. ఏంటంటే వీళ్ళు ఏదో డైరెక్ట్ బెనిఫిషరీకి ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి వ్యవహారాల్లో చాలా మట్టుకి వాళ్ళు ఇచ్చిన హామీలేమీ కూడా సరిగ్గా నెరవేర్చలే. లోటు బడ్జెట్లో ఉంది. మరి వచ్చిన తర్వాత దీని అంతా రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి అనుసంధానంగా ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ ఉంది కాబట్టి ఈ రోజున ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అమరావతికి కానీ పోలవరానికి కానీ చక్కగా నిధులు తెచ్చుకుంటారు. ఎప్పుడు కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సయోధ్య ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునేటువంటి విధానం ఉంది. రెండవది ఏంటంటే మనం సబ్సిడీలు ఇచ్చేస్తే కాదు, డబ్బు రూపాయిని ఎలా సంపాదించాలనేది అది తెలిసి ఉండాలి. ఈయన అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు నాయుడు మనకి పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి. అప్పుడు మాత్రం రూపాయిని మనం సృష్టించగలిగినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే పోలవరం కానివ్వండి, ఇటు అమరావతి 3గా విభజించారు, రాజధానిని 3గా విభజించారు. ఎందుకు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేదంటారు? 3గా విభజించారు కానమ్మా, వాళ్ళు క్లియర్గా అసలు రాజధాని ఎక్కడ కట్టారు వాళ్ళు? అసలు ఆల్రెడీ రాజధాని అనేది అమరావతిలో మనకి చేశారు. చేసిన తర్వాత అధికార వికేంద్రీకరణ జరగవచ్చు, తప్పులేదు. కానీ రాజధాని అన్నది ఒకటే ఉండాలి. రాజధానిలో 3 పెడతాం 4 పెడతాం అంటే దానివల్ల అభివృద్ధి శూన్యం అవుతుంది. ఒక డౌట్, అధికార వికేంద్రీకరణ రాజధాని ఒకటి అనే దాని మీద మీరు స్పష్టంగా చెప్పగలరా మేడం? అంటే మీరు అడగాలి. ఓకే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక సీనియర్ అంటారు. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మనం రాజధాని లేని ప్రజలుగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే నిజంగా అమరావతి అనేది డెవలప్మెంట్ చేసి చూపిస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతిని పూర్తి చేస్తారు. అమరావతి పూర్తవుతుంది. ఆల్రెడీ అమరావతి పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారు మంచి విజనరీ ఉన్నటువంటి నాయకుడు. అతను మంచి తెలివైనడు, సబ్జెక్ట్ ఉన్నవాడు. ఆయన ఆధ్వర్యంలో మరి పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావడం, ఆల్రెడీ దావోస్ వెళ్ళాడు ఆయన. దావోస్ పర్యటనకి ముందుగా మనం ఈ పరిశ్రమల్ని మనం తీసుకురావాలి. వచ్చిన పరిశ్రమలు కూడా లాస్ట్ టైం బెదిరించి తోలేశారు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జాగ్రత్తగా లాగుతున్నారు. అన్నింటినీ కూడా అందరితోనే కూడా కూర్చొని చక్కగా మాట్లాడి ఎక్కువ పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జాబ్స్ పరంగా ఏది సరైంది లేదు. ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీస్ అనేవి వస్తాయని నమ్మకం ఉందా అండి? ఖచ్చితంగానమ్మా. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఏదో అన్నప్రసన్న చేసిన రోజున ఆవకాయ పచ్చడి పెట్టేస్తూ ఉంటే కుదరదు. మెల్లిమెల్లిగా అంతా కూడా ప్రోగ్రెస్లో జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మనం కోరుకున్నటువంటి అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మాకు భరోసా ఉంది. ఓకే, గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఆల్రెడీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, మంచి ఉన్నత విద్యావంతుడు. అంతకుముందు ఐటీ మంత్రి గారు అంటే ఏదో కోడిగుడ్లు ఏదో చెప్తూ ఉంటారు. ఇది మనకి విజయనగరం, ఆయన పేరే దగ్గర ఉంది. ఆయన ఏంటంటే దీనికి చక్కగా నాలెడ్జ్ ఉండాలి, చదువు ఉండాలి, దాని మీద ఆయన తీసుకున్న శాఖ మీద పట్టు ఉండాలి. దీనికి మంచి పట్టు ఉందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. బట్ నారా లోకేష్ గారిని చాలా విమర్శించారు. గతంలో పప్పు అన్నారు, దేనికి పనికిరాడని అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు. అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? అలా విమర్శించిన వాళ్ళకి మేమైతే కూటమి ప్రభుత్వం తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, మేము మాటలతో కాదు చేతలతో నిరూపిస్తామని చెప్పి చెప్తున్నాం. విజయసాయి రెడ్డి గారు ఆయన పదవి విరామణ చేశారు కదా, ఎందువల్ల చేశారంటారు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరే. నా పేరు వనమాల శ్రీనివాస్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ. అదేవిధంగా అగ్నివన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. వృత్తిరీత్యా న్యాయవాదిని నేను. ఈ రోజున భారతదేశ జనాభాలో 54% పైబడినటువంటి బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూనే ఉంది. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీల బతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నా చందానా ఈ రోజుకి కూడా వాళ్ళ బతుకుల్లో ఏ విధమైన మార్పు రాలా. మాకు జనాభా దామాషా ప్రకారం మాకు దక్కవలసినటువంటి ప్రాతినిధ్యం మాకు దక్కట్లా. ఈ రోజున కులగణన చేయాలనేటటువంటి అంశం మొట్టమొదటి 1881లో క్యాస్ట్ సెన్సెస్ మొదలుపెట్టినప్పుడు, జనాభా సెన్సెస్ మొదలెట్టినప్పుడు దాంతోపాటు క్యాస్ట్ సెన్సెస్ కూడా చేశారు. 1881 నుంచి 1937 వరకు.
తర్వాత రెండో ప్రపంచ యుద్ధ టైంలో 1941లో చేయలేదు. కానీ తర్వాత నుంచి కొంతమంది కుహానా రాజకీయ నాయకులు ఎవరైతే మా బీసీల మాకు రావాల్సినటువంటి సీట్లలో వాళ్ళు పోటీ చేస్తున్నారో వాళ్ళు కావాలని చెప్పి ఈ క్యాస్ట్ సెన్సస్ కనుక చేస్తే వీళ్ళు జనాభా తెలిస్తే సీట్లు అడుగుతారని చెప్పి చేయనట్ల. ఈ రోజున మా డిమాండ్ ఏంటంటే కులగణన చేయాలి, ఖచ్చితంగా చేసి 50% సీట్లు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా అక్కడ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లకు వచ్చేటప్పటికి క్రిమిలేయర్ పద్ధతి అని పెట్టారు. అది ఎస్సీలకు అయితే లేదు, బీసీలకు అయితే 8 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఆ యొక్క రిజర్వేషను వాళ్ళకి అందుతుంది. కానీ 8 లక్షల పైబడి ఉంటే ఉండదు. ఎస్సీలకి ఏ విధంగా అయితే ఉందో బీసీలకు కూడా అదేవిధంగా క్రిమిలేయర్ పద్ధతిని రద్దు చేయాలని చెప్పి మరి అదేవిధంగా ఇప్పటికి చాలా చోట్ల చాలా గ్రామాల్లో కులం పేరుతో కాకుండా వాళ్ళు చేసే వృత్తి పేరుతో అత్యంత హీనంగా వారి మనోభావాలు గాయపడేలాగా చాలా దారుణంగా పిలుస్తూ ఉన్నారు. మరి ఇట్లన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరు ఏవేవైతే డిమాండ్స్ కోరుతున్నారో వాటన్నిటిని వాటన్నిటిని తీరుస్తారని నమ్మకం ఉందండి? మ్యాక్సిమం అయితే పూర్వం మాకు 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఒక దాన్ని బూచి కింద చూపించి మొత్తం రిజర్వేషన్స్ 50% దాటకూడదని చెప్పేటటువంటి ఒక లింక్తో, అంటే దాంట్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల చేసుకోవచ్చు, వెసులుబాటు ఉంది. కానీ మొన్న 24% తగ్గించేశారు. దానివల్ల 10% తగ్గిపోవడం వల్ల ఎంతోమంది కౌన్సిలర్గా పోటీ చేయడానికి, ఎంతోమంది కార్పొరేటర్లుగా, ఎంపీడీసీలుగా, జడ్పీడీసీలుగా మా బీసీ సోదరులు ఎంతోమంది అవకాశాలు కోల్పోయారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి లోగడ ఏ విధంగా అయితే 34% ఉందో అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని అంటున్నారు కదా, నిజంగా ఆయన ఏదన్నా మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడే వ్యక్తి అంటారా? ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే ఈ రోజున బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ రోజున ఏ ప్రభుత్వ అధికారంలోకి రావాలన్నా బీసీలే ముఖ్యం. బీసీలు వేసే ఓట్లతోనే ప్రభుత్వాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ఎక్కడ గుణపాఠం పొందారు లాస్ట్ టైం. అందుకని ఏంటంటే ఈసారి అయితే నాకు తెలిసి బీసీలు విస్మరించరని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి, ఈ 6 నెలల వరకే చూసుకుంటే ఎటువంటి పరిపాలన అనేది చూశారు? ఇంతవరకు 6 నెలలు అంటే మీకు అందరికీ కూడా తెలుసు, విభజన తర్వాత ఆయన 5 సంవత్సరాలు చేశారు. అది కంటిన్యూ ఉంటే మనకి ఇక్కడ పోలవరం కానీ, రాజధాని కానీ, అమరావతి అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. మరి మధ్యలో వచ్చినటువంటి పరిపాలన విధానంలో రకరకాల స్కాములు జరిగినాయి. ఏంటంటే వీళ్ళు ఏదో డైరెక్ట్ బెనిఫిషరీకి ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి వ్యవహారాల్లో చాలా మట్టుకి వాళ్ళు ఇచ్చిన హామీలేమీ కూడా సరిగ్గా నెరవేర్చలే, లోటు బడ్జెట్లో ఉంది. మరి వచ్చిన తర్వాత దీని అంతా రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి అనుసంధానంగా ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ ఉంది కాబట్టి ఈ రోజున ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అమరావతికి కానీ పోలవరానికి కానీ చక్కగా నిధులు తెచ్చుకుంటారు. ఎప్పుడు కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సయోధ్య ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునేటువంటి విధానం ఉంది. రెండోది ఏంటంటే మనం సబ్సిడీలు ఇచ్చేస్తే కాదు, రూపాయిని ఎలా సంపాదించాలనేది అది తెలిసి ఉండాలి. ఈయన